స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లలు ఉన్న వాళ్ళు పోటీకి అనర్హులుగా ఉన్న చట్టాన్ని రద్దు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇకపై మున్సిపాలిటీ, పట్టణాభివృద్ధి, పంచాయతీ ఎన్నికల్లో ఇద్దరు కంటే ఎక్కువ మంది ఉన్న వారు పోటీ చేయొచ్చునని మంత్రి పార్థసారథి తెలిపారు. వారిపై ఎలాంటి అనర్హత వేటు ఉండదన్నారు. గతంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఆ చట్టం అమల్లోకి తెచ్చినట్లు మంత్రి చెప్పారు. దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేక కూతురు వైఎస్ సునీత హోంమంత్రి అనితను కలిశారు. తన తండ్రి హత్య కేసును త్వరగా పూర్తి చేయాలని ఆమె హోంమంత్రిని కోరారు. గత ప్రభుత్వ హయాంలో స్థానిక పోలీసులు హంతకులకు అండగా నిలిచారని, వారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కేసు సిబిఐ విచారణలో ఉన్నందున ప్రభుత్వం తరపున పూర్తి సహకారం ఉంటుందని మంత్రి అనిత తెలిపారు. కేరళలో కొండ చర్యలు విరిగిపడి 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన ఘటన జాతీయ విపత్తుగా ప్రకటించాలని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషాదం మిగిల్చిన బాధ, నొప్పిని కల్లారా చూశానన్నారు. బాధితుల కోసం సమగ్ర పునరావాస ప్యాకేజీని ప్రకటించాలని బుధవారం లోక్సభలో కేంద్రాన్ని కోరారు. భద్రాచలంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి వరద నీరు రామాలయం చుట్టూ చేరింది. నడుము లోతులో వరద నీరు రోడ్లపై, పరిసర ప్రాంతాల్లో నిలవడంతో ఎటు వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందని స్థానికులు తెలిపారు. అన్నదాన సత్రంలోకి కూడా నీళ్లు చేరాయి. పలు వాహనాలు సైతం మునిగిపోయాయి. వరద నీరు నిలవకుండా చూడాలని అధికారులను స్థానికులు కోరారు. కేరళలోని వైనాడు విపత్తు బాధితుల పట్ల రెబల్ స్టార్ ప్రభాస్ తన పెద్ద మనసు చాటుకున్నారు. వారికి అండగా నిలిచేందుకు ఆ రాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్కు 2 కోట్ల విరాళాలు ఇచ్చినట్లు ఆయన ట్వీట్లో ప్రకటించారు. ఇప్పటికే అల్లు అర్జున్ 25 లక్షలు, చిరంజీవి, రామ్ చరణ్ కలిపి 1 కోటి ఇచ్చారు. అటు సూర్య, విక్రమ్, మమ్ముట్టి, మోహన్ లాల్, నయనతార వంటి స్టార్లు కూడా కేరళకు అండగా నిలిచారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 15న మున్సిపాలిటీలో 100 అన్న క్యాంటీన్లను ప్రారంభించనున్నట్లు మంత్రి నారాయణ వెల్లడించారు. ఈ నెలాఖరులోగా మరో 83 క్యాంటీన్లను, సెప్టెంబర్ నెలాఖరులోగా మరో 20 క్యాంటీన్లను తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ క్యాంటీన్ల ద్వారా 5 రూపాయలకే ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనాన్ని ప్రభుత్వం అందిస్తుందన్నారు. చేనేత ముడి సరుకులకు ఆరోగ్య బీమా, ఎంపీ ల్యాండ్ నిధులపై జీఎస్టీని తొలగించాలని జనసేన ఎంపీ బాలశౌరి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం ఫైనాన్స్ బిల్లులు జరిగిన చర్చలో ఆయన ప్రసంగించారు. ఏపీలో మచిలీపట్నంలోని రిఫైనరీ ఆయిల్ ప్రాజెక్ట్, కడపలో స్టీల్ ప్లాంట్ను ఏర్పాటు చేయాలని కోరుతూ ఫైనాన్స్ బిల్లుకు మద్దతు తెలిపారు. పులివెందుల మార్కెట్ యార్డులో పనిచేస్తున్న 2 అవుట్సోర్సింగ్ ఉద్యోగులు బుధవారం పురుగుమందు డబ్బాలతో ఆందోళనకు దిగారు. హజార్ మహేశ్వర్ రెడ్డిని కొద్ది రోజుల క్రితం ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు అధికారులు నోటీసులు ఇచ్చారని వాపోయారు. ఈ నేపథ్యంలో మనస్తాపం చెందిన తాము అకారణంగా ఉద్యోగం నుంచి తొలగించారంటూ కార్యాలయంలో ఆందోళన చేపట్టారు. తమ ఉద్యోగాలు తిరిగి ఇప్పించాలని, లేదంటే ఆత్మహత్య చేసుకుంటామన్నారు. ఆంధ్రప్రదేశ్లో అక్టోబర్ 1 నుంచి కొత్త మద్యం పాలసీ అందుబాటులోకి తీసుకురావాలని కేబినెట్ నిర్ణయించింది. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక నుంచి నాన్ డ్యూటీ లిక్కర్ అక్రమంగా ఏపీలోకి రావడంతో ఖజానాకు 18,000 కోట్ల నష్టం వచ్చినట్లు మంత్రి పార్థసారథి తెలిపారు. నాణ్యత లేని మద్యం అమ్మకాలతో గత ప్రభుత్వం ప్రజల జీవితాలతో ఆటలాడిందని, ప్రజలకు అందుబాటు ధరల్లో మద్యం అమ్మకాలు చేపడుతున్నట్లు ఆయన చెప్పారు. ప్రజలకు తాను పలావు పెడుతున్నానని, చంద్రబాబు బిర్యానీ పెడతానని చెప్పినట్లు మాజీ సీఎం జగన్ అన్నారు. కానీ బిర్యానీకి కక్కుర్తి పడిన వారికి ఇప్పుడు పలావు లేదు, బిర్యానీ లేదని చెప్పారు. తాడేపల్లి, పాడేరు నియోజకవర్గం నేతలతో ఆయన భేటీ అయ్యారు. విలువలు, విశ్వసనీయతతో కూడిన రాజకీయాలే చిరస్థాయిగా ఉంటాయని ఆయన చెప్పారు.